మన దేశం కోసం పోరాడిన వీరుల సినిమాలు మీకు థియేటర్లో, ఈ సినిమా థియేటర్లో తెలుగులో డబ్బింగ్ చేసి వస్తుంది కాబట్టి దయచేసి వెళ్ళి థియేటర్లో చూడండి. మన చరిత్ర ఎంత గొప్పది అనేది మనకు తెలుస్తుంది. మన చరిత్రలో రాజులు ఎంత గొప్పవాళ్ళు, మన సనాతన ధర్మం నుంచి మారడానికి వాళ్ళని ఎంత మభ్యపెట్టినా కూడా ఎలా మారలేదు, ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళ మీద ఎంత అత్యాచారం చేసినా, వాళ్ళని ఎంత టార్చర్ చేసినా కూడా వాళ్ళు ఎలా మారలేదో చూస్తాం మనం. లేదు ఇప్పటికి కూడా మేము దౌర్భాగ్యపు స్థితిలోనే బ్రతుకుతాము, ఇంకా ముఘల్సే మా పూర్వీకులను నమ్మి ముఘల్సే గొప్పవాళ్ళని అనుకుని మీరు చేస్తాను అంటే మాత్రం నేనేం చేయలేను. చరిత్ర కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ చరిత్ర అని మీరు తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. ఇంకా అదే మైకంలో బ్రతుకుతామంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా పనిచేసిన ఒక గొప్ప సినిమా లాగా చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మన కోసం అని చెప్పేసి చాలా మందికి హిందీ అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని తెలుగులో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది మనం పోరాడాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం పోరాడాం. ఇది హిందీలో ఉంటే చాలా మందికి తెలియదు చరిత్ర, తెలుగులో కావాలి అంటే తెలుగులో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ గౌరవంతో మనందరం కనీసం ఒక్కసారైనా వెళ్ళి మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తే పిల్లలకి అసలు చరిత్ర ఏంటి, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో లక్కీగా ఇప్పుడు అది తీసేస్తున్నారు అనుకోండి నెక్స్ట్, బట్ అట్లీస్ట్ ఇప్పటిదాకా ఉన్న చరిత్ర తప్పని చాలా మందికి తెలుస్తుంది. నిజం.